ప్రస్తుతం మొబైల్ ఫోన్స్ పిల్లల జీవితంలో ఆట బొమ్మలా మారిపోయింది. చదువు, వినోదం, ఆటలు అన్ని ఒక్క చిన్న స్క్రీన్ లోనే ఇమిడిపోవడంతో చిన్నారులు గంటల తరబడి ఫోన్ కి అతుక్కుపోతున్నారు. అయితే ఈ అలవాటు ఇప్పుడు తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. మొబైల్ దూరమైతే అశాంతి, చిరాకు, ఒత్తిడి చూపించే పిల్లల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చాక ఫోన్ తో గడిపే సమయం క్రమంగా పెరుగుతుంది. ఒక దశలో ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అలవాటు పిల్లల దినచర్యను మాత్రమే కాకుండా వారి చదువులు, ఆటలు, సామాజిక జీవనాన్ని కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మొబైల్ ను ఎక్కువగా ఉపయోగించే పిల్లల్లో ఏకాగ్రత తగ్గడం, నిద్రలో అంతరాయం, మానసిక అస్థిరత వంటి సమస్యలు కనిపిస్తున్నట్టు వెల్లడించారు. వైద్యుల మాటలలో చెప్పాలంటే చిన్న వయసులోనే స్క్రీన్ కి అతుక్కుపోవడం వల్ల పిల్లలు భావోద్వేగాలను నియంత్రించలేకపోతున్నారు. చిరాకు, కోపం, ఒంటరితనం వంటి లక్షణాలు క్రమంగా పెరుగుతున్నాయి. తోటి పిల్లలతో కలిసి ఆడుకోవాలనే ఆసక్తి తగ్గిపోవడం, కుటుంబ సభ్యులతో సంభాషణలు తగ్గడం వంటి మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే మొదట తల్లిదండ్రులే ముందడుగు వెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడితే కలిగే అనర్థాలను పిల్లలకు భయపెట్టకుండా స్పష్టంగా అర్థమయ్యేలా వివరించడం అవసరమని అంటున్నారు. అలాగే రోజుకు ఎంత సమయం ఫోన్ వాడాలి అనే విషయంలో స్పష్టమైన నియమాలు పెట్టి వాటిని క్రమంగా అలవాటు చేయడం ఎంతో కీలకమని చెప్తున్నారు. పిల్లలను ఫోన్ కు దూరం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపడం మరింత అవసరం. అవుట్డోర్ గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీ, పుస్తకాలు చదవడం, డ్రాయింగ్, మ్యూజిక్ వంటి అభిరుచుల వైపు ప్రోత్సహిస్తే పిల్లలు సహజంగానే మొబైల్ నుంచి దూరమవుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబంతో కలిసి గేమ్స్ ఆడడం, పిల్లలతో రోజు కొంత సమయం గడపడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా తల్లిదండ్రులు తమ సొంత మొబైల్ వినియోగాన్ని కూడా నియంత్రించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలు మాటల కంటే ఎక్కువగా తల్లిదండ్రుల ప్రవర్తనను అనుసరిస్తారని గుర్తు చేస్తున్నారు. పిల్లలు ఫోన్ వినియోగాన్ని తగ్గించినప్పుడు వారిని మెచ్చుకోవడం, ప్రోత్సహించడం ద్వారా మంచి అలవాట్లు అలవర్చుకోవచ్చని చెప్తున్నారు. నిపుణుల హెచ్చరిక ప్రకారం చిన్న వయసులోనే మొబైల్ వ్యసనం పెరిగితే అది భవిష్యత్తులో శారీరక, మానసిక సమస్యలకు దారితీయవచ్చు. కంటి అలసట, తలనొప్పులు, నిద్రలేమి వంటి శారీరక సమస్యలతో పాటు ఆత్మవిశ్వాసం లోపం, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకే ఇప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల భవిష్యత్తును సురక్షితంగా మలుచుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.